మరి ఎట్లా మరి ఎవరు సరి చేస్తావు ఎట్లా సంగతి ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళని చేస్తారు అంతేనా మరి నల్గొండ ఆయన చక్రం తిప్పాలని సభ వెళ్తున్నాడు 13వ తారీఖు నాడు మరి వీళ్ళు అటు ఇటు అంత కథ మరి ఎట్లా చేస్తావు ఎట్లా పెట్టినాయి మంచి చేస్తే మంచిగా అంటాం కదా అంటే మంచి అంటే 10 ఏళ్ళు పెద్దారంగా అయితే మరి మంచిగా అనిపించిందా మంచిగా అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది మంచిగా అంటే కొంతమందికి మంచిగా అనిపించచ్చు కొంతమందికి చెడు అనిపించచ్చు అదే పిల్లగా నేను అనేది కదా నీకేమనిపిస్తుంది పానం ఇప్పుడు గతంలో కొన్ని అంశాలు అయితే బాగానే అనిపించినాయి కొన్ని అంశాలు కొత్త ఇబ్బందిగానే ఉన్నాయి మరి ఇప్పుడు ఎట్లా మరి రేపు పార్లమెంట్ నల్గొండ పట్టం దేని కట్టబోతుంది పువ్వా కానా చెయ్యా లేకపోతే ఇంకా ఏమన్నా ఏదైనా కానీ రైతులకు రుణమాఫీ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన అమ్మో కోయా గుండెలో పెట్టుకొని తిరుగుతుంది ఉండలేం కాదే రైతులకైతే రుణమాఫీ చేయాలి కదా చేయాలని అంటున్నాం బస్సు ఉచితం నడుస్తుంది కానీ పోతుందా మీ ఆమె పంచాయతీ పోతురు పోతున్నారు అంతేనా ఏం బాగలేదే పోతున్నారు ఏ పనులు ఎక్కిపోతూనే ఊరు సంతోషంగా పోతున్నారు ఆడోళ్ళు ఏం బాగలేదు అంటే ఇప్పుడు ఎటువంటి బస్సు పీడియానికి తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు మొత్తం ఇదే పనా మరి ఆయన పోతానికే ఆయన పెట్టింది వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎక్కిపోతారు అసలు కూడా పంచాయతీ కూడా పోతున్నాడు మరి పోతారు మరి పోదా అమ్మగారికి పోదా సంతోషం అది ఎట్లా మరి పెద్ద మనిషి రేపు మరి సభ పెడుతుండట మరి పార్లమెంట్ పండుగ మన ఓట పండుగ వస్తుంది మరి ఎట్లా చేస్తావు మళ్ళీ ఎవరికి చేస్తావు వాళ్ళకి ఎందుకు చేస్తాం అందారా చేతి చేస్తాం పక్క ఓ అమ్మ మొత్తం ఎట పెట్టుకొని తిరుగుతుంది పిల్లాడు ఓ అమ్మ మీదెవరు పిరా అసర్లపల్లి అది ఎక్కడది చిన్నపల్లి మరి ఏంది ఈ పుణ్యాలు చేసుకుంటే కంటే అద్వారంగా మాట్లాడి పాడవుతారు ఈ నాయకులు రేపు పొరగాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకొని పాడేటట్టుగా బడి పొరగాళ్ళు కూడా ఎట్లా మంచిదనవా మంచిదేనా అమ్మ ఈ మొగోడు తక్కువనే కానట్టుండి ఒక ఆయన రండాడుండు ఒక ఆయన శైలో పడుతుండు ఒక ఆయన చెప్పులే పడుతుండు గిరి కదా నువ్వేం పని చేస్తావు ఆటో నీ పని చెట్టు అంతేనా మీకు పసరు బట్ట వేస్తాడు అన్ని చేసిన అన్ని చేసిన రుణమా పనులు రైతు బంధాలు తెప్పల పాసాలు అది నడిదారు కోట్లు నెలకు 2 కోట్లు చేయాలి మంది సొమ్మయ్యా ఆయన కుదరా మన మీద వేస్తుందంట అంతేనా బస్సు మిర్యాల కూడా ఈ పోతుంది చార్మార్ దగ్గరికి ఫ్రీ ఏముంది బాయిలో నీళ్ళు బజార్లో బచ్చాం బాయిలో నీళ్ళు బజార్లో బచ్చాం ఎట్లా మీ సాగర్ ఎమ్మెల్యే ఎవరు జనరేట్ మరి చేస్తుడా నిర్ణయాలు నిర్ణయాలే కదా మరి ఎట్లా పార్లమెంట్ ఎలక్షన్ వస్తే మరి గాలి ఎటు మళ్తుంది అదే గాలి మళ్ళీ మళ్ళా నువ్వేముంటుందా నాకేం తెచ్చా ఇక దాని గురించి నీకు తెలియదా నువ్వు రామసక్కని నల్లగొండ అడుగు పెట్టి నీకు తెలియదా మరి పండుగ ఎట్లా చేస్తావు ఇక ఉన్నంతనే దొరుకుతూ పోతాం అంతేనా మోడీ సార్ ఏమో అత్యంతలు పంపించే ఊరుకు మరి అయ్యేమన్నా కథ ఎసరు పెడితే ఏంటి ఈ దేవుని కాడనే ఉన్నాయి ఇక ఇల్లు పంపించగా ఊరు పంపించిండు పంపిస్తే తీసుకుపోయి అన్ని అత్యంతలు దేవుని కాడ పెట్టుకొని స్నానం చేసినప్పుడు ఇంటిల్లా స్నానం చేసినప్పుడు పండుగ నాడు పబ్బ నాడు 2 ఇత్తులు నెత్తినేసుకుంటారు అంతే తప్ప కానీ ఇక అంతేకంతే ఉన్నాయి మరి ఎట్లా ఇప్పుడు రాంగ పోగా రేపు నల్గొండకు పార్లమెంట్ ఎలక్షన్ల ఊపు దేనికి ఉండేది ఇది దేనికి ఉండేది అనేది అది ప్రజల చేతులు ఉంది మన చేతులు ఏముంది నీ చేతులు ఏమో చెప్పలేదు నా చేతులు ఏం లేదు నలుగురు ఎట్లా పోతే మనం అట్నే పోతాం ఇక అంతే ఇక మనం ఒక్క మాట పడితే కుదరదుగా నలుగురితో పాటు నారాయణ కాదు కూదంటే మనం ఒక్కరం చేసేది అయితే కాదు గుండ్రాపల్లి పక్కన సుంకేనపల్లి సంగతి మరి ఏంది నాయకులు తెగబడి మాట్లాడుకుంటారు మంచిది అంటవా మంచిదే ఉంది మంచిగా వచ్చింది అంతేనా దోపిడి పోయింది దొంగలు పోయిరు మంచోళ్ళు వచ్చారు అంతేనా మంచి ఉంది రాజ్యాంగం మంచిగా ఉంది అంతేనా ప్రభుత్వం బాగా వచ్చింది రావాలి మంచిగా ఉంది అద్భుతంగా ఉంది రోగం ఏం లేదు అన్ని మంచిగానే అవుతాయి వెనక ముందు అవుతాయి తొందరగా ఏం లేదు కానీ వెనక ముందు అవుతాయి అయితే మంచిగా అవుతుంది మంచిగా ఉంది